భారీ ఎత్తున బీఆర్ఎస్‌లోకి చేరికలు జరుగుతా ఉన్నాయి. 500 మంది పైగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నారని చెప్పి సమాచారం అంతా ఉంది. ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ పథకాల విషయంలో దొంగ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఆయన చెప్పిన పథకాలలో ఏ ఒక్క పథకం కూడా సరిగా లేదు, ఇస్తలేడు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ప్రజలను మోసం చేసి వంచి ఆయన మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ఇప్పుడు ఆయనకు చేసే విధానాలను బట్టి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయనను ఎలక్షన్లు వస్తే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉన్నది. ఊళ్ళలో స్థానిక సంస్థలు కానీ మండల సంస్థలు కానీ అన్నీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకు వర్గపోరు నడుస్తూ ఉంది? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి ప్రతిపక్షంగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వస్తూ ఉన్నారు? ఇప్పుడు దానికి ఏం సమాధానం? ఇప్పుడు కడియం శ్రీహరి అనే అతను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి పోయిండు. గత 10 సంవత్సరాల నుండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను పక్కకు పెట్టి మళ్ళీ ఈయనతోటి వచ్చిన వాళ్ళనే ఆయన డెవలప్ చేసుకుంటాడు. కాబట్టి అందులో కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం బీఆర్ఎస్లోకి రావడం జరుగుతుంది. ఎట్లా ఉంటాయి? బై ఎలక్షన్లు వస్తే మాత్రం డిపాజిట్ గల్లంతా అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరికి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనను ఓడగొడతాం. ఇంకొకటి ఏంటంటే ఆయన నీతి నిజాయితీ, నేను నీతిగా నిజాయితీగా గెలిచిన అంటాడు. ఒకవేళ నీ నీతి నిజాయితీ కనుక ఉంటే నువ్వు పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ టికెట్ మీద గెలిచినావు, వాటికి రాజీనామా చేసి దమ్ముంటే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి గెలవాలి. అప్పుడు నువ్వు అసలైన నిజాయితీ పరిణామం అనేది తెలుస్తుంది అక్కడ. అంతేగాని నువ్వు మాయమాటలు చెప్పి మోసాలు చేసి గెలిచేటను నువ్వు ఏ పార్టీ అధికారంలో ఉంటే దానిలోకి పోయే అతను మీరు. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ మాట్లాడాలనుకుంటే ఫస్ట్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవండి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనుకుంటారా మరి? చెయ్యడు ఆయన, గెలవడు కాబట్టి చెయ్యడు. ఇప్పుడు ప్రజలలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని అతను రాజీనామా చేయడు కాబట్టి మేము గట్టిగా పోరాడుతాను. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీఆర్ఎస్ తరఫున మా పార్టీని బలోపేతం చేసి గెలిపించగలమని కోరుచున్నాం. అంతే. ఏంది మరి ఇవాళ ఇట్లా జరిగితే చేరికలు జరుగుతాయి, రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది. అది ఖాయం. భూస్థాపితం అవ్వడం ఖాయం. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం. అంటే మీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మంత్రి పదవి కూడా ఇస్తారని ఒకటి. మంత్రి పదవి ఇచ్చినా కూడా ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. చేసినాకనే మంత్రి పదవి తీసుకోవాలి. ఎమ్మెల్యే గెలిచి తీసుకోవాలి. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బై ఎలక్షన్ వస్తే ఆయన గెలిచి మంత్రి పదవి తీసుకోవాలి. అప్పుడు ఆయన మోగాయన. అంతేగాని బీఆర్ఎస్లో గెలిచి అందులోకి పోయి మంత్రి పదవి తీసుకోవడం కాదు. ఏం చెప్తారు మరి మీ ఎమ్మెల్యే పరిపాలన గురించి? మా ఎమ్మెల్యే పరిపాలన ఏమున్నది? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే వాళ్ళు మేము చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. మాకు కొండాపూర్, తరిగొప్పల, లింగంపల్లి, సోడ్చిపల్లి, వేలేరు దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 104 కోట్ల నిధులు విడుదల చేసిండు. ఇంతవరకు ఆ పనులు మొన్న మా అధికారం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. అది చేసింది మా టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోటి. ఇంకొకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చిలుపురుగుట్టలో ఉన్నది. దానికి 10 కోట్లు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ పల్లారేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో 10 కోట్ల రిలీజ్ ఫండ్ చేసిండు. దానికి మా ఎమ్మెల్యే రాజన్న గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు రాజన్న గారు, రాజేశ్వర రెడ్డి గారు కలిసి 10 కోట్ల నిధులు విడుదల చేసిండు. వాటిని పోయి ఇప్పుడు మేం చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటారు. ఇది ఇప్పుడు జరిగే పరిస్థితి. కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఖచ్చితంగా రాజన్న ఎమ్మెల్యే అవుతాడు. జై తెలంగాణ.